నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న 8 మంది యువకులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు సోమవారంతో ముగిసిన పుష్కర బ్రహ్మోత్సవ మహాకుంభాభిషేక మహోత్సవాలు పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పుష్కర బ్రహ్మ మహోత్సవ కుంభాభిషేక మహోత్సవాలు 3వ రోజు వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా జరిపారు. 3వ రోజు శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వాముల చేతుల మీదుగా మహాకుంభాభిషేకం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి అవుతు శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. मंगलम श्री महादेव्यै मंगलम परमेश्वरी मंगलम जगदामादर मंगलम सर्वमंगले బంగారు పర్వతమే సచ్చిదానంద సరస్వతి మహాస్వామివారు తుని నుంచి ఆ స్వామివారు రావటం, భక్తజనులందరినీ ఆశీర్వదించటం అద్భుతమైన కార్యక్రమం. మరి ముఖ్యంగా రాహుగ్రహ దోషాలకి, శని దోషాలకి ఈ దేవాలయం అత్యంత విశేషమైనది. ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే 2019లో తుని స్వాముల వారు తెనాలి విచ్చేసినప్పుడు ఆ రోజున ఎన్నికల ఇదిలో ఉన్న శివకుమార్ గారు రావటం, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం, తదుపరి ఎన్నికల్లో వారు అఖండ మెజారిటీ సాధించటం, మళ్ళీ రాబోయే ఎన్నికలు వస్తున్నాయి, తుని స్వాముల వారితో శివకుమార్ గారిని ఎలాగైనా కల్పించి ఆయన ఆశీర్వాదాలు ఇప్పించాలి అని చెప్పి బ్రాహ్మణ పరిషత్ సంకల్పించినప్పుడు అమ్మవారు అనుగ్రహించారు. ఈ రోజున తుని స్వాముల వారి చేతుల మీదుగా మరి మహదాశీర్వచనాన్ని అందుకున్నారు శివకుమార్ గారు. దిగ్విజయ ప్రాప్తి వస్తున్న ఆయన ఆశీర్వదించారు. ఎందుకంటే ఎంతోమంది తెనాలి ప్రజలందరికీ మేలు చేసి ఈ కుంభాభిషేక కార్యక్రమంలో పాలు పంచుకొని మరి స్వామివారి కృపకు పాత్రలైన ప్రతి ఒక్కరూ ధన్యులు. గంజాయి విక్రయానికి పాల్పడుతున్న 8 మంది ముఠాను పట్టణ 3 టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసలైన 8 మంది యువకులు నర్సీపట్నం నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న చిన్న పొట్లాలుగా చేసి పట్టణంలో విక్రయించడం జరుగుతుందని పోలీసులకు రాబడిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకుని సుమారు 3.5 కేజీల గంజాయిని మరియు 800 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. తెనాలి పట్న 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఓల్డ్ గూడ్స్ షెడ్స్ ఉన్నాయి. దాని మీద అక్కడ నిన్న అనగా ఆదివారం నాడు 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సిఐ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా గంజాయి తాగేవాళ్ళు అమ్మేవాళ్ళు కూడా అక్కడ ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది.
దాని మీద తెనాలి 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు వారి సిబ్బంది నిన్న సాయంత్రం రైడ్ చేశారు. ఆ రైడ్ చేసే క్రమంలో అక్కడ 8 మందిని పట్టుబడ్డారు. అందులో వారి దగ్గర 6 దగ్గర ఈ గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి, 2 ఏమో తాగుతూ ఉన్నారు. ఈ 8 మందిని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేసి వాళ్ళు విచారించినప్పుడు వీరు ఈ 6 నర్సీపట్నం ఎగువకి వెళ్ళి అక్కడ ఈ గంజాయి 4 కేజీలు కొనుక్కొని వచ్చారు. ఆ కొనుక్కొని వచ్చి అక్కడ రైల్వే షెడ్ దగ్గర ఎవరికాళ్ళు మళ్ళా పార్ట్స్ చేసుకొని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ చేసి అమ్ముకుందామని అక్కడ మొత్తం డివైడ్ చేసుకొని షేర్ చేసుకున్న క్రమంలో పోలీసు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళంతా తెనాలి 3వ పట్టణ పరిధి పోలీస్ స్టేషన్లో ఐతానగర్ సీఎం కాలనీ సంబంధించిన కుర్రవాళ్ళు, అందరూ వయసులో ఉన్నవాళ్ళు డైలీ లేబర్ పని చేసుకుంటూ ఉంటారు. ఈ చెడు వ్యసనానికి లోనయ్యారు ముందు. తర్వాత వాళ్ళు దీనికి ఉన్న ఆదాయం కానీ ఇన్కమ్ చూసుకొని మళ్ళీ వీళ్ళు అమ్ముదామని వీళ్ళు బయర్స్గా దీన్ని తేవడం జరిగింది. వీళ్ళందరి మీద షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళ మీద నిఘా ఉంచడానికి పర్మిషన్ తీసుకుంటాం. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతాం. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకొని రైతులు ఈ నెల 15వ తేదీలోపు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. రైతు భరోసా కేంద్రాలలో పంట నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, పంట నమోదు చేసుకుని ఈ కేవైసీ ఇంకా చేయించుకునే రైతులు ఈ నెల 15వ తేదీలోపు తమ పరిధిలోని ఆర్బీకేలలో చేయించుకోవాలని సూచించారు. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు అందని రైతులు బ్యాంకులకు వెళ్లి కారణాలను గుర్తించి సరిచేయించుకోవాలని ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. ఈరోజు మన మండలంలో మొక్కజొన్న, జొన్న, మినుము, పెసర పంటలు వేస్తున్నారు. మొత్తం కలిపి 15,000 పైచులకు ఎకరాలు వేస్తున్నారు. ప్రస్తుతం అవి వివిధ స్టేజీల్లో ఉన్నాయి. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు, లేకపోతే గులాబీ రంగు పురుగులు, లద్దె పురుగులు ఉంటాయి. వాటికి మందులు పిచికారీ చేస్తున్నారు. ఇమామెక్టిన్, బెంజాయిట్, రకరకాల మందులు పిచికారీ చేస్తున్నారు. జొన్నలో కూడా పురుగులు ఉన్నాయి, దానికి మందులు పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం మన రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు విరివిగా దొరుకుతున్నాయి. రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎరువులు కావాలంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీకు కావాల్సినంత డిఏపిని కానీ లేకపోతే యూరియాని కానీ మీరు తీసుకొనవచ్చును. కాబట్టి రైతు సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ఈ క్రాప్ అనగా పంట నమోదు జరుగుతూ ఉంది. ఆ పంట నమోదుకు రైతు వేలిముద్ర కానీ ఓటీపీ కానీ చెప్పాలి. ఇవి రైతు భరోసా కేంద్రాల్లో జరుగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ చివరి రోజు కాబట్టి ఇంక 3 రోజులే ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ తమ తమ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి ఈ పంటను నమోదు చేసుకున్న వాళ్ళు వేలిముద్ర ఈకేవైసీ చేయించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. తర్వాత ఇంకా పీఎం కిసాన్ లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా బ్యాంకులో పెండింగ్ అంటే ఆధార్ లింక్ కాకుండా, ఫోన్ నంబర్ లింక్ కాకుండా, లేకపోతే ఎన్పిసిఏ కాకుండా ఉంటే వాళ్ళందరూ రైతు సోదరులందరూ పీఎం కిసాన్ పన్నోళ్ళు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ని లింక్ చేయించుకోవాల్సిందిగా. మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులకు సోమవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. బుర్రెపాలెం రోడ్లోని మాంటిసోరీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 జయంత్ బాబు పాల్గొని మిడ్ డే మీల్స్ నిర్వహణపై పలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా నాడు నేడు పనుల గురించి మరియు బైజూస్ ట్యాబ్స్ కొత్తగా వచ్చిన ప్యానల్ బోర్డులపై అవగాహన కల్పించినట్లు జయంత్ బాబు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. చిక్కీలు, ఎగ్స్ వీటికి సంబంధించి ఇండెంట్ ఏ విధంగా రైట్ చేయాలి, ఓచర్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనే దాని గురించి అవగాహన కల్పించడం, అదేవిధంగా నాడు నేడు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి వాటి నిర్వహణ వీటికి సంబంధించినటువంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది. పాఠశాలలో నాడు నేడు పాఠశాలలో మొదటి ఫేజ్లో నిరుపయోగంగా ఉన్నటువంటి ఫర్నిచర్ను అవసరమైనటువంటి పాఠశాలలకు సరఫరా చేయడం, అదేవిధంగా ప్రభుత్వం వారు సప్లై చేసిన బైజూస్ ట్యాబ్స్ని ఏ విధంగా వినియోగిస్తున్నారు, ఐఎఫ్పి ప్యానల్స్ని ఏ విధంగా వినియోగించాలి, వీటిని సమర్థవంతంగా ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు అందరికీ అవగాహన కార్యక్రమాన్ని కల్పించడం జరిగింది.
పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక వెల్లడించారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 18వ వార్డులో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక సోమవారం పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చేసి హ్యాండేషన్ అనేది ఈ డ్రైన్స్లో ఎక్కువగా ఈ ప్రజలందరూ కవర్స్ ఏటాన వాటర్ పోకుండా ఆగిపోవటం జరుగుతుంది. అలానే ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇలాంటి కవర్స్ అవన్నీ డస్ట్బిన్లో వేసి మా వర్కర్స్ వస్తారు వాళ్ళకి ఇవ్వమని అదని కోరుతున్నాను. అలానే ఈ శానిటేషన్ అనేది మన ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మేము స్టార్ట్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఈ గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ప్రజలకి చెప్పడం జరిగింది. ఈ శానిటేషన్ కానీ డ్రైన్స్ ఇలాంటి రోడ్స్ రెండు రోడ్లను డ్రైన్స్ అనేది వేయటం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనేది మా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా మున్సిపల్ సిబ్బంది కానీ ఈ దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనేది కోరుకుంటున్నాం. ముఖ్యంగా శానిటేషన్ మీద మేడం గారు ప్రతిరోజు దృష్టి పెట్టి టౌన్లో ఉన్నటువంటి ప్రతి వార్డును ఎర్లీ మార్నింగ్ 6 వచ్చి మా శానిటరీ సిబ్బందిని అప్రమత్తం చేసి శానిటేషన్ బాగా చేపించడం జరుగుతుంది. ఈరోజు 18వ వార్డులో కౌన్సిలర్ గారు, వైసీపీ నాయకులు గారు, అదే వాళ్ళ అమ్మాయి అన్సారీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ప్రజలంతా గమనించండి. ఎందువల్లంటే 18వ వార్డులో రోడ్లు బాగున్నాయి, కాలువలు బాగున్నాయి, కానీ చెత్త మాత్రం ప్రజలు కాలువల్లో వేస్తున్నారు. ఆ చెత్త వేయడం వల్ల నీళ్ళు ఎక్కువగా ఆగుతున్నాయి. చైర్పర్సన్ మేడం గారు కూడా గమనించింది అదే విషయం. అందువల్ల ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలంతా కూడా గమనించుకుని చెత్త అసలు మీరు కాలువల్లో వేయొద్దు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి, రోడ్ల మీద వేయట్లేదు, కానీ ఓన్లీ కాలువల్లోనే వేస్తున్నారు. ప్రతిరోజు మున్సిపాలిటీ నుంచి చెత్త తీసుకెళ్లే వర్కర్ ప్రతిరోజు వస్తున్నప్పుడు 3 బుట్టల విధానం ద్వారా వర్కర్. ఇప్పుడు ఒక చిన్న విరామం.